అరే రే ఇక మా మనవని కలవాక ఇక చాలా రోజులు అయింది. ఇక మరి ఏం చేస్తున్నది ఏం సంగతి ఒకసారి అరుచుకుందాము డావులా. ఇక ఒకసారి ఏం చేస్తున్నదో చూద్దాం పండి. ఫ్రీ బస్ పుణ్యాన హాయిగా ఎంజాయ్గా హైదరాబాద్ మొత్తం చూసేసి వచ్చినాము. ఫుల్ ఎంజాయ్ చేసినాం కదా అందరం. నీ ఎంజాయ్ ఏమో ఏం కథో కానీ తొక్కి తొక్కి పెట్టరామ్మ కాళ్ళంతా వాసిపోయా. అమ్మర బిడ్డ ఇక ఫ్రీ బస్సును ముద్దుగానే వాడుకుంటున్నట్టున్నారు కదా. హైదరాబాద్ ఫస్ట్ టైం వచ్చాను అక్క. నేను మంచి ఎగ్జైట్మెంట్తో వచ్చిన చూద్దామని. చార్మినార్ ఇవన్నీ టెక్స్ట్ బుక్లో చూస్తుండే చిన్నప్పుడు చూడాలి అనిపించేది. మస్తు తిప్పి చూపించిన మంచిగా అనిపిస్తుంది అక్క. వాయమ్మ నీ తిప్పడు ఏడన్నా పోను కానీ నాకు మాత్రం కాళ్ళు నొచ్చిపోతున్నాయి స్వామి. బాగుంది అక్క, ఎంతకి చూపించావుగా. సరే సరే ఈసారి ఇంకో దగ్గర పిలిచిపోతాలే. థ్యాంక్స్ అక్క. మీరు కూడా వచ్చారు కదా, బాగుంది కదా చార్మినార్. చూడలే చాలా బాగుంది. నేను కూడా ఎప్పటి ఇవ గాజులు తీసుకుంటా అని చెప్పింది, తీసుకోలే చూడు. నాకు నచ్చాలి కదా, నచ్చలేదు కాబట్టి తీసుకోలేదు. ఓయమ్మో రైస్ ఎప్పుడు వస్తుంది అక్క? మస్తు ఆకలి అవుతుంది. వస్తుంది వస్తుంది మా ఆంటీ కొంచెం లేట్ ఎక్కువ, 2 నిమిషాలు ఆగిచ్చేస్తుంది. వంటలు బాగుంటాయి ఇక్కడ, చాలా బాగుంటాయి అని అందరూ అంటుంటారు కదా. అంటే మేము బయట వాళ్ళం కదా, మాకు ఎలా పెడతారో అని కొంచెం. ప్రీతి హాస్టల్ ఫీజు కట్టావా ఈ నెలలో? తక్కువ అక్క. ఇంట్లో మా నాన్న ఫోన్ చేసినా పంపిస్తా అన్నాడు. చూడాలి మరి ఏమవుతుందో. అంటే ఊరుకోవట్లేదు కదా, ఊరినే వాళ్ళకపోతే ఆయనకే ఊరినే తింటున్నారా? డబ్బులు ఇచ్చే తింటాను లేదు. కట్టాలి కదా. కట్టాలా? నువ్వు కట్టివా? నేను కూడా కట్టలేదు ప్రీతి, పంపిస్తా అన్నారు. ఏమో నువ్వు కట్టినావు అనుకుంటు కదమ్మా చెప్తుంటే. మీ గోల్ ఆపండి, మస్తు ఆకలి అవుతుంది. అంటే ఎప్పుడు వస్తుంది? వస్తారని చెప్పారు, ఇంకా రానేలేదామా? వస్తుంది వస్తుంది వస్తుంది. మస్తు ఆకలి అవుతుంది అక్క. వస్తుందిరా, టైం పడుతుంది. 2 నిమిషాలు ఆగు. ఫ్రీ అన్నమే కదా. ఓయమ్మ, 2 కూర్చున్నారే. తెచ్చిపెట్టాలా నేను తిండి వీళ్ళకి? ఏమో ఏమి ఇట్లా చేస్తాను. తీస్తుంది. ఏం చేస్తారా ఆంటీ? నేను ఇచ్చిన డబ్బులకి ఏదో ఎక్కువ ఏదో ఒకటి చేసి పెట్టినా. ఇంకా పెట్టింది కాకుండా 4 కూర్చుంటే ఇంకేం చేసినా ఆంటీ అనుకుంటా. ఏంది ప్రీతి ఇది? మంచి తాకల మీద వస్తే ఇది రైస్ పెట్టించను. ఏంటి ఇంత కొంచెం పెడుతుంది అమ్మ? ఇంత రైస్ కోసమా ప్రీతి మమ్మల్ని 7 నుంచి పిలుచుకొచ్చిన వీడికి? ఏమైందా అంటే ఎట్లా పెడుతున్నావు? మీరు ఇచ్చే డబ్బులకి ఇదే ఎక్కువ పెట్టుడు. 2 ఉన్నారని 4 వచ్చి కూర్చురు. ఎక్కడి నుంచి తెచ్చి పెట్టమంటావు? ఏం పెట్టమంటావు? మమ్మల్ని తినూరు పెట్టింది. తినే ప్రసాదం లాగా ఉంది. పెద్దమ్మ గుడికి పోతే అన్న కొంచెం ఎక్కువ పెడతారు కదమ్మా, నువ్వే కొంచెం పెట్టినావు. పెద్దమ్మ గుడికి పోతే గుడికి కొబ్బరికాయకి పైసలు ఇస్తారు, పంతులకి పైసలు ఇస్తారు, అర్చనకి పైసలు ఇస్తారు, అన్నిటికి పైసలు ఇస్తారు. మాకు దేనికి ఇస్తున్నారు? ఊరికే కడుతున్నా డబ్బులు? హాస్టల్ ఫీజు కట్టట్లేదు. 1000 ఇస్తున్నా. ఆడబో రేట్లు ఎంత మండిపోతున్నాయి. ఒకరోజు రా షాప్కి పోదాము. బియ్యం ఏం బ్యాగ్ మాట్లాడుతున్నారు అంటే అసలుకి 6000 ఇప్పించుకుంటున్నారు. అంత కొంచెం పెట్టేది. ఒక్క బియ్యం బ్యాగ్ ఎంత తెలుసా? 2000 ఒక బియ్యం బ్యాగ్. గ్యాస్ కొనాలంటే ఎంత? ఇప్పుడు తక్కువ మనం బుక్ చేసిన గ్యాస్ అయిపోతుంది. దాని బ్లాక్లో కొనాలంటే 1300. ఇంతమంది ఉంటారు, ఇంతమందికి ఎంత ఘనమైతే తెలుసా? నువ్వు ఇచ్చే 4000 ఇస్తున్నా, 4000 ఇస్తున్నాను ఇదంతా చెప్పి మాట్లాడుతుంది. ఇద్దరు వచ్చిరు, 4 తీసుకురామన్నా. మా 4కి ఎక్కడి నుంచి తెచ్చి పెడతాము? ఏదో వచ్చిరు, ఏదో పెట్టింది కదా తింటామని అంటురా. మళ్ళీ ఇక నేను ఒకదాన్ని ఉన్నాను కదా అని ఇక మీరు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడుతున్నారు. నిజమే కదుల్లో. ఏం మాట్లాడుతున్నావా అంటే నువ్వు తెచ్చే కుళ్ళిపోయిన టమాటాలకి నూకులు అన్నానికి ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. 6000 కడుతున్నాను, ఊరినే కడుతున్నానా? మా నాయన ఆడ పంపిస్తే 4000 హాస్టల్ ఫీజు అయితే 6000 అని చెప్పి తీసుకొని తింటుంటే నువ్వు చూస్తే ఇంత తెస్తున్నావు కదమ్మా. ఎట్లా మా ఫ్రెండ్స్ ముందు నా మర్యాద తీస్తున్నాను. మీరు ఇచ్చే 4000 కోసం 40 సార్లు 40 మాటలు మాట్లాడుతురమ్మా. ఏమో అంటారు చూడొచ్చేది ఆటన పోయేది బారాని అన్నట్టు ఉంది. మీరు ఇచ్చే 4000 కానీ ఎంత ఖర్చులు అయిపోతున్నాయి, ఎంత గ్యాసులు పింపిరం అయిపోయినాయి, గ్యాస్ రేట్లు మండిపోతున్నాయి, బియ్యం రేట్లు మండిపోతున్నాయి. ఏం కొనడానికి వస్తుంది చెప్పండి? 1000 రూపాయలు పెట్టుకొని షాపు కొనరు, ఏమన్నా వస్తుందేమో తెలుస్తుంది. ఇదైతే మస్తు మాట్లాడతారు మీరైతే. సర్లేనా అంటే కొంచెం అన్నం అయితే పెట్టండి కదా, ఇప్పుడు ఆకలి మీద ఉన్నాము. ఇక మీకు ఇది ఎక్కువ అంటే ఇంకొంచెం పెడితే ఇక తినూరు. ఇక ఏదో ఫోన్ అని పెడితే మరి అంటారు అయ్యో పాపం అంటే 6 నెలల శని పట్టుకున్నట్టుంది మాకు. తినూరి తినకపోతే ఇంతనే ఉంటారు, ఎంతసేపు ఉంటారు అంతసేపు. ఏంటి ప్రీతి ఇది? మేము ఆకలికి మీద వచ్చాం, అన్నం లేక రాలేదు ప్రీతి. ఇక చూసిరుగా మా మనవ బాధ.
ఇక నిజమే కదుల్లా ఒకప్పుడు బియ్యం బస్తా కొనాలంటే 25 కిలోల బియ్యం బస్తా 700-800కు వచ్చేది. ఇప్పుడు 2000 అయినా 3000 అయినా వస్తలేదు. ఇక గాతీర్లు ఉన్నాయి నెంబర్ 1 బియ్యం అయితే. ఇక మరి ఎట్లా బతుకుడో ఏమో. ఇక బియ్యం ధర ఒకటే కాదు, ఉప్పు పప్పు ఇక మరి ఆకాశాన్ని అడుగుతున్నాయి ధరలు. ఇక సామాన్య ప్రజలు ఎట్లా బతుకుతారు చెప్పుండ్రి. ఇక మనకు వచ్చే జీతం ఆయే తక్కువాయే, ఇక పెరిగే ధరలేమో ఎక్కువాయే. ఇక మరి ఎట్లా బతుకుతాము, అవన్నీ కొని ఎట్లా తింటాము. ఇక రేపు పొద్దుగాల ఎట్లా బతకాలనో ఏమో. ఈ ప్రభుత్వాలు కూడా జర ఆదుకుంటే బాగుండు, ఎందుకంటే ధరలు ఇక మడిపోతూ ఉన్నాయి. ఇక జర ప్రభుత్వమా జర ఆదుకోండి.